అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం కానివ్వండి, ధర్మవరం నియోజకవర్గం కానివ్వండి, అక్కడ జరిగిన అరాచకాలు, ఆకృత్యాలు, దాడులు, హత్యలు, మానభంగాలు, కోకొల్లలు 1983కు ముందు చాలా దారుణాలు జరిగేవి. తోపుదత్తి కుటుంబం దాంట్లో ప్రధాన భూమిక పోషించింది. మొన్న ఎన్నికల్లో తోపుదత్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ పరిటాల సునీత గారు గెలిస్తే నేను మీసం తీసుకుని తిరుగుతా అన్నాడు. రిజల్ట్ వచ్చింది, బెంగళూరు పారిపోయాడు. 8 నెలల తర్వాత వచ్చాడు. అంటే ప్రజలు మర్చిపోయారు అనుకుని మళ్ళీ మొదలుపెట్టాడు స్క్రిప్ట్ ఉపన్యాసాలు. ప్రజలు ఏది మర్చిపోవాలా ప్రకాష్ రెడ్డి గారు? అన్నీ గుర్తున్నాయి వాళ్ళకి. ఆక్రత్యాలు కూడా ఆనాడు చేసినవి, మొన్న మీ పాలనలో 19 మధ్యలో చేసినవి కూడా అందరికి గుర్తున్నాయి. తోపుదత్తి మాట్లాడిన దానికి కౌంటర్ ఇస్తూ మడకసిరి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు గారు మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో, ఏం కౌంటర్ ఇచ్చారో చూద్దాం. వీళ్ళ పాలనలో పైసా పనిచేసింది లేకపోగా ఇప్పుడు పనులు వడివడిగా అడుగులు వేస్తా ఉంటే చిల్లర మాటలు, చిల్లర కోతలు. అందరినేవాన్ని ఎలా నాశనం చేశారో చూసాం. తెలుగుగంగ ప్రాజెక్టుని ఎలా నాశనం చేశారో చూసాం. కాలువల్లో ముళ్ళకంపలు, చెత్తా చెదారం, బాగు చేసిన పాపని కూడా పోలా. కుప్పం దగ్గర గత ముఖ్యమంత్రి జగన్ రెడ్డి హడావుడిగా ప్రారంభోత్సవం చేశాడు. ఒక గేటు పెట్టి. మనం ఎక్కడైనా మైకులు అద్దె తెచ్చుకుంటారు, జనరేటర్లు అద్దె తెచ్చుకుంటారు, కార్లు అద్దె తెచ్చుకుంటారు. జగన్ రెడ్డి ఏకంగా నీళ్ల గేట్లను కూడా అద్దె తెచ్చుకున్నాడు. సాయంకాలం బిగించారు. 5ంటికి ఎప్పుడు 5 కొబ్బరికాయ కొట్టాడు. ఆయన పారిపోయాడు. పొద్దున్న 6ంటికి గేట్లు అద్దెకి తెచ్చుకున్న గేట్లు కదా, ఇంకో రోజు లేట్ అద్దె చెల్లించాల్సి వస్తుందని చెప్పి ఆ గేట్లు వాపసు ఇచ్చేసిన చరిత్ర జగన్ రెడ్డిది. ఆ జగన్ రెడ్డి గురించి తోపుదత్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ సంకలు గుద్దుకుంటున్నాడు. దానికే ఎంఎస్ రాజు గారు కౌంటర్ ఇచ్చారు. కౌంటర్ ఒకసారి చూద్దాం. రాప్తాడు మాజీ శాసనసభ్యుడు తోపురెడ్డి ప్రకాష్ రెడ్డి రాజకీయాల్లో తన ఉనికిని కాపాడుకునేందుకు హంద్రీనివాపై కుట్రపూరిత రాజకీయాలకు తెరలేపాడని మడకశిర శాసనసభ్యుడు టీటీడీ పాలక మండలి సభ్యులు ఎంఎస్ రాజు అన్నారు. నీటి ప్రాజెక్టులను గత 5 ఏళ్లలో గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతలు నేడు రైతులపై కపట ప్రేమ చూపిస్తున్నారని రైతులే చెబుతున్నారని పేర్కొన్నారు. అనంతపురంలో ఎంఎస్ రాజు మాట్లాడుతూ సాగునీటి గురించి పోరాటాలు చేస్తామని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదత్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడటం విడ్డూరంగా, హాస్యాస్పదంగా ఉందన్నారు. హంద్రీనివాకు లైనింగ్ చాలా అవసరమని, ప్రతి చెరువుకు నీరు ఇవ్వడానికి లైనింగ్ కావాల్సిందేనన్నారు. రైతుల పట్ల ఏమాత్రం ప్రేమ ఉన్న లైనింగ్ గురించి తోపుదత్తి నీచ రాజకీయాలు చేయడన్నారు. చెరువుల నిండా నీరు ఉంటే సాగు తాగునీటికి ప్రజలు ఇబ్బందులు పడాల్సిన అవసరం ఉండదన్నారు. సాగు తాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే లైనింగ్ చాలా అవసరం అన్నారు. జగన్ పాలనలో హంద్రీనివాకు పైసా విదల్చలేదు. వైసీపీ అధికారంలో ఉండగా హంద్రీనివా నుండి చొక్క నీరు దిగువన ఉన్న చెరువులకు తెచ్చిన దాఖలాలు లేవని ఎమ్మెల్యే రాజు విమర్శించారు. కనీసం జంగిల్ క్లియరెన్స్ పనులు కూడా చేయలేదు. ₹1 లైనింగ్ కోసం ఖర్చు పెట్టలేదు. 6,500 కోట్లతో లైనింగ్ కోసం టెండర్లు పిలిస్తే కాంట్రాక్టర్లకు జగన్ మీద నమ్మకం లేక వదిలేసి పారిపోయారన్నారు. 2017 ఉరవకొండ నీటి ప్రాజెక్టుల కోసం జగన్ దీక్షలు చేసినప్పుడు అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో హంద్రీనివాని పూర్తి చేసి ప్రతి చెరువుకు నీరిస్తానని ప్రగల్భాలు పలికాడని గుర్తు చేశారు. 5 ఏళ్ల పాలనలో కనీసం ఒక్క సాగునీటి ప్రాజెక్టును సందర్శించి వాటిని పూర్తి చేయడంపై జగన్ దృష్టి పెట్టలేదన్నారు. జగన్ రెడ్డి ప్రభుత్వం రైతుల విషయంలో అత్యంత దుర్మార్గంగా వ్యవహరించిందని, రైతుల పట్ల జగన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వైసీపీ నాయకులు ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎంత ఆయకట్టు ఉంది, ఎంత నీరు కావాలి అని ఏనాడు అడిగి తెలుసుకున్న పరిస్థితులు లేవన్నారు. నాగార్జున సాగర్, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్, తెలుగుగంగ ప్రాజెక్టు కాలువల లైనింగ్ పూర్తయిన ప్రాజెక్టులు. అందుకే వీటి క్రింద ఉన్న ప్రతి చెరువు, కాలువలకు నీరు అందించగలుగుతున్నామన్నారు. నీటి ప్రాజెక్టులను కాంట్రాక్టులను కలుపుకొని కాసుల కోసం జగన్మోహన్ రెడ్డి దుర్వినియోగం చేశాడన్నారు. ఇలా చంద్రబాబు నాయుడు ఏనాడు చేయలేదని, చంద్రబాబు గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టిసీమను పూర్తి చేసి 1000 ఎకరాలకు సాగునీరు ఇచ్చిన చరిత్ర ఉందన్నారు. సాగునీటి వ్యవస్థ ప్రాజెక్టులను నిర్వీర్యం చేసి రైతులకు ద్రోహం చేసిన నీచ చరిత్ర జగన్దని మండిపడ్డారు. వైసీపీ నాయకులకు జగన్ రెడ్డికి నీటి ప్రాజెక్టుల కోసం మాట్లాడే నైతిక హక్కు లేదని, తోపుదత్తి స్థానంలో వైసీపీ వేరొకరిని తీసుకొస్తుందనే భయంతో తన ఉనికిని కాపాడుకోవడం కోసం హంద్రీనివాపై రాజకీయం చేస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. గత 5 ఏళ్లలో హంద్రీనివాపై వైసీపీ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో తోపుదత్తి చెప్పగలడా అంటూ నిలదీశారు. హంద్రీనివా నీటిని పొంగనూరుకు పెద్దిరెడ్డి తీసుకుపోతుంటే ఆపలేని చౌట దద్దమి తోపుదత్తి అని నీటి ప్రాజెక్టుల గురించి మాట్లాడటం సరికాదన్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాను తోపుదత్తి ఎడారిగా మార్చాలనే కుట్రతో ఉన్నాడన్నారు. కూటమి ప్రభుత్వం హంద్రీనివా లైనింగ్ పనులు పూర్తి చేస్తామని, ప్రతి చెరువుకు నీరిస్తాం, ఉమ్మడి అనంతపురం జిల్లాలో రైతులను ఆదుకుంటాం, లైనింగ్ పూర్తి చేసి చెరువులకు నీరు తెచ్చుకుంటే రైతులు సంతోషంగా ఉంటారని తెలియని తోపుదత్తి హంద్రీనివా ద్రోహులను రైతులు నమ్మే పరిస్థితి లేదన్నారు. తోపుదత్తి మీసం తీసినా మీసం ఉంచుకుని ఉన్న రైతుల నమ్మకంలో మార్పు రాదన్నారు. జగన్మోహన్ రెడ్డి నీటి ప్రాజెక్టులపై ఫీల్డ్కి వెళ్లడం సంగతి పక్కన పెడితే
కనీసం సమీక్ష కూడా నిర్వహించిన పరిస్థితులు లేవన్నారు. కుప్పం నియోజకవర్గానికి అందరినీ నీళ్లు తీసుకెళ్తున్నట్టు జగన్ రెడ్డి ఆడిన డ్రామాలు, పగటి వేషాలు రైతులు కళ్ళారా చూశారన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీ నేతలను రైతులు నమ్మే పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు పాలనలో కక్ష సాధింపులు ఉండవు, వంశీ అరెస్ట్ పై కక్ష సాధింపు చర్యలు అని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, చంద్రబాబు పాలనలో కక్ష సాధింపులు అనే పదానికి తావు ఉండదు అన్నారు. నిజంగా కక్ష సాధింపు చర్యలకు తమ ప్రభుత్వం పాల్పడితే కొడాలి నాని, వంశీ, జోగి రమేష్, పేర్ని నాని లాంటి వాళ్ళు ఇప్పటికే ఓతుల లెక్క పెట్టాల్సి వచ్చేదని, చంద్రబాబు ప్రభుత్వం చట్టాలను రాజ్యాంగాన్ని గౌరవిస్తుందన్నారు. తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా చట్టం ముందు నిలబడాల్సిందేనని, రానున్న రోజుల్లో గత 5 ఏళ్లలో అధికారాన్ని అడ్డం పెట్టుకుని ప్రజలను ఇబ్బందులు పెట్టిన వారు, నోటికి ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన వారు చట్ట ప్రకారం శిక్ష అనుభవించాల్సిందే అని అన్నారు. గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై వంశీ తన ముఠాను పంపించి తగలబెట్టించి దళితుడిని బెదిరించి కేసు ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేసిన విషయంలో అడ్డంగా బుక్కై జైలుకు వెళ్ళాడన్నారు. రాష్ట్రంలో దళితుల జోలికి వస్తే వంశీనే కాదు ఎవరైనా జైలుకెళ్ళక తప్పదని, రానున్న రోజుల్లో దళితులను ఇబ్బందులు పెట్టిన ప్రతి ఒక్కరూ జైలుకెళ్ళక తప్పదని, శిక్ష అనుభవించక తప్పదని ఎంఎస్ రాజు పేర్కొన్నారు. 14-19లో చంద్రబాబు నాయుడు గారు సాగునీటి ప్రాజెక్టులకు కానివ్వండి, పోలవరం కానివ్వండి, సుమారుగా 70,000 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి 30,000ని ప్రకటించి కనీసం 20,000 కూడా ఖర్చు పెట్టలేకపోయాడు. ఆ 20,000లో కూడా 10,000 కోట్లు ఉద్యోగుల జీతభత్యాలకు పోయి ఉంటాయి. ఇంకో 10,000 కోట్లు పనులు చేయించాడు, కానీ అరకొర పనులు అక్కడక్కడ. వాటిలో ముందే తన వాటాలు తను తీసేసుకుని ఆ కాంట్రాక్టర్లు కూడా డబ్బులు ఎగ్గొట్టి పారిపోయాడు. కూటమి ప్రభుత్వం వచ్చాక అప్పులను తీర్చుకునే పరిస్థితి. బడ్జెట్లో పెట్టాడు, పనులు అరగొర అక్కడక్కడ చేయించాడు, బిల్లు కూడా ఎగ్గొట్టిపోయాడు. ఇప్పుడు అవన్నీ కూటమి ప్రభుత్వం నెత్తిమీద పడ్డాయి. అంటే సాగునీటి ప్రాజెక్టుకి రైతులకి జగన్మోహన్ రెడ్డి చేసింది నయ్యా పైసా లేదు. పైగా డప్పాలు కొట్టుకుంటారు సోషల్ మీడియాలో కూర్చుని, మావాడు ఎంత అంత అని. ఏందిరా అని చూస్తే ఏముండదు అక్కడ బొక్క. అంతా నీచ పాలనే, నీచ పరిపాలన. పడిపోయినాడికి లెగలేనాడికి ఎంత జాకిలేసి లేపినా లెగవదే అది.